దేవుడు నిన్ను ఫైనాన్షియల్‌గా బ్లెస్ చేయాలన్నా, ఫైనాన్షియల్‌గా దేవునికి సపోర్ట్ చేయాలన్నా, హెల్ప్ చేయాలన్నా, నువ్వు ఒక పని చేస్తే తప్పకుండా దేవుడు నీకు ఆ హెల్ప్ చేస్తాడు. తప్పకుండా ఆర్థిక వనరులను దేవుడు నీకు అందిస్తాడు. నీకు కావలసిన అవసరాలన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడు. కానీ దేవుడి కొరకు నువ్వు ఒక మినిస్ట్రీ చేయాలి. అనగా దేవుని కొరకు నువ్వు ఒక పని చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు నీకున్న అప్పులన్నిటిని కూడా ఖచ్చితంగా తొలగిస్తాడు. ఈ రోజున మీరు ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ముఖ్యంగా అప్పులు పాలైపోయి నెల నెల వడ్డీలు కట్టలేక, నెల నెల డబ్బులు కట్టలేక, కనీసం డబ్బులు లేక తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజున కటిక దారిద్ర్యంలో ఉన్నావు, కటికమైన పేదరికంలో ఉన్నావు, కటికమైన లేమిలో ఉన్నావు, భయంకరమైన అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నావు. దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తాడు. నువ్వు అడిగినంతకంటే ఇస్తాడు. రెండోది, నువ్వు అడగకపోయినా ధారాళముగా దేవుడు నీకు కావలసినంత దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహారాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు అరణ్యంలో ఎడారులను పారచేసి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు వాళ్ళకి కావలసినంత కంటే ఎక్కువ బంగారాన్ని దేవుడిచ్చాడు. కానాన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావలసిన ఇల్లు, వసతులను, ఫైనాన్షియల్గా సమస్తమైన వాటిని, పనులను కూడా దేవుడు వాళ్ళకి కల్పించాడు. కాబట్టి దేవుడు నీకు ఈ రోజున నువ్వు కరువులో ఉన్నావు, లేమిలో ఉన్నావు, పేదరికంలో ఉన్నావు. పైకేమో జనాలందరికీ ధనవంతురాలుగా కనపడుతున్నావు, కానీ కటికమైన దారిద్ర్యంలో నువ్వు ఉన్నావు. డబ్బు ఉంది, కానీ అది వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఉంది, కోర్టు ఆధీనంలో ఉంది, కబ్జాదారుల యొక్క ఆధీనంలో ఉంది. ఇలాగా ఫైనాన్షియల్గా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. కానీ ఒక పని చేస్తే దేవుడు నిన్ను ధారాళంగా దీవిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్గా హై పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో అయ్యేలోపు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం, ఒకసారి మనము సామెతల గ్రంథాన్ని ఓపెన్ చేసుకుంటే అక్కడ సామెతల గ్రంథంలో రాయబడి ఉన్న ఒక అద్భుతమైన మాటను నేను మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము మరియు 17వ వచనము. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ అధ్యాయము మరి 17వ వచనంలో ఇలాగ రాయబడినది: బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఒక వ్యక్తి బీదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చినట్లంట. అయితే అతను ఎవరికైతే ఉపకారం చేశాడో దేవుడు అతనికి ప్రత్యుపకారం చేస్తాడట. అంటే నీకు విధవరాలుగా, తల్లిదండ్రులు లేని బిడ్డలు, ముసలివారు, వృద్ధులు, అలాగనే విడువబడిన వారు, అలాగనే మరి వికలాంగులు, ఇలాగా రకరకాలైన వాళ్ళు కటికమైన దారిద్ర్యంలో నీరు, ఆహారం, ఆశ్రయం లేక ఉన్న ఈ జనులు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు కనికరించి వారికి నువ్వు ఏదైనా ఉపకారం చేస్తే, అంటే ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా, లేకపోతే ఒక ఆహారం ఇచ్చినా, ఒక 10 రూపాయలు దానం చేసినా, ఒక 100 రూపాయలు ఇచ్చి ఆహారం తినమని ఇచ్చినా, అలాంటి వాళ్ళకి నువ్వే ఆశ్రయం ఏదో ఒకటి నీకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చినట్లయితే, నీ వద్ద ఉన్న వస్త్రాలను వారికి ఇచ్చినట్లయితే, నీ కలిగిన దాంట్లో వాళ్ళకి నువ్వు క్షేమాన్ని చూపించినట్లయితే, నువ్వు ఎవరికి ఖర్చు పెడుతున్నావు అంటే, నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు, నువ్వు ఖర్చు పెట్టింది, నువ్వు చేసిన ఉపకారం, నువ్వు చేసేది డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు దేవునితో డీలింగ్ పెట్టుకుంటారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవాకు అప్పిచ్చిన వాడు, అంటే నీకు దేవుడు అప్పు ఉంటాడు. నువ్వు మనుషులకు అప్పు ఉన్నావేమో కానీ దేవుడు నీకు అప్పు ఉంటాడు. సో దేవునికే నువ్వు అప్పిచ్చిన వాడు అవుతావు. ఖచ్చితంగా నీ అప్పు దేవుడు ఎలా తీరుస్తాడు అంటే, ఆయన నీ అప్పులన్నిటినీ తొలగిస్తాడు, నీ అవసరాలన్నిటినీ తీరుస్తాడు,
నీకు కలిగిన ప్రతి లేమిని తొలగించి, పేదరికాన్ని తొలగించి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకొక వాక్య లేఖనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథము 41వ అధ్యాయాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. అక్కడ కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి. బీదలను కనికరించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చక నీవు వాడిని అప్పగింపవు. రోగం శయ్య మీద యెహోవాన్ని ఆదరించును, రోగం కలుగుగా నీవే వానిని స్వస్థపరిచెదవు. బీదలను నువ్వు కటాక్షిస్తే నీ ఆపద కాలం, బహుశా ఈ రోజున ఫైనాన్షియల్గా ఇబ్బంది స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు. అయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. మరణం నుండి, రోగం నుండి, అప్పుల నుండి దేవుడు నిన్ను కాపాడి బ్రతికిస్తాడు. శత్రువుల ఇచ్చకి అంటే సాతాను చేతికి నిన్ను అప్పగించడు. అలాగనే ఒకవేళ ఏదైనా సీరియస్ అయ్యి నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉండాల్సి వస్తే ఆ టైంలో నిన్ను ఎవరు ఆదరించకపోయినా, నీకు స్వస్థత కలిగినా కలగకపోయినా, దేవుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నీకు స్వస్థత కలుగు చేస్తాడు. సో బీదలకు నీవు కటాక్షం చూపించాలి, బీదల మీద నీవు కనికరపడాలి. అప్పుడు దేవుడు నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు. అలాగే కరువులోకి నువ్వు వెళ్లకుండా దేవుడిని కాపాడుతాడు. రోగం కలిగితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. బహుశా ఇది ఒక ఇన్సూరెన్స్ టైప్ అనమాట. ఇన్సూరెన్స్లో నెల నెలా మీరు గనక డబ్బులు కడితే, అది వెహికల్కైనా, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, వెహికల్ ఇన్సూరెన్స్ అయినా, లేకపోతే హోము, ఏదైనా కానీ దేనికైనా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. ముందు నువ్వు కొంత డబ్బు కడితే నీకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆపదలో ఎప్పుడు నీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే నీకు ఏదైనా అనారోగ్యం కలిగినా, వాళ్ళు నీకు ఏదైనా దొంగతనానికి గురైనా, బర్న్ అయినా, ఇబ్బంది కలిగినా, వాళ్ళు నీకు ధారాళంగా ధనాన్ని ఇచ్చి నిన్ను కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దేవుడు కూడా అంతే. నువ్వు ఎలాగైతే ఆ ఇన్సూరెన్స్కి ఏదో కొంత అమౌంట్ కడితే సరిపోతుంది, అలాగే నువ్వు చిన్న పని చేస్తే దేవుడు నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అంటే అంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగనే మరొక వాక్య లేఖనాలు కూడా మీకు చూపిస్తాను. లూకాసు వార్తలో 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, నువ్వేం చేయాలి అంటే బీదలను కటాక్షించడం, బీదల మీద కనికరపడడం అంటే ఏంటి నీకు తెలీదు. సో అది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, అలాగైతే మేమేం చేయవాలని అతను అడగగా, ఈరోజు కూడా మీరేం చేయాలో మీకు తెలియదు కదా. సింపుల్, ఏం లేదు. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. నెంబర్ 1, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పాను. ఈ రోజున నీ దగ్గర దుప్పట్లు ఉండొచ్చు, లేకపోతే ఫ్యాన్స్, షర్ట్స్, శారీస్ ఉండొచ్చు. సో నీకు వస్త్రాలకు ఇబ్బంది లేదు కదా. సో నీ దగ్గర సమృద్ధిగా బట్టలు ఉన్నాయి. లేని వాళ్ళకి ఇవ్వండి, సేవకులకి ఇవ్వండి, అలాగే లేని బిడ్డలకు ఇవ్వండి, అలాగే లేని వికలాంగులకు ఇవ్వండి, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఇవ్వండి. ఇలాగా లేని వాళ్ళకి మీరేం చేయాలి అంటే ఒక జత, 2 జతలు, 3 జతలు పెద్ద విషయమేం కాదండి. మంచిది కొనిచ్చి ఇవ్వండి, నీకు ఆశీర్వాదం ఉంటుంది. అలాగే నీకు కూడా ఆహారం ఉంది కదా, 3 పూట్ల దేవుడి కృప ద్వారా తినగలుగుతున్నావు, ఖర్చు చేయగలుగుతున్నావు కదా. వారానికి ఒకసారి, 2-3 రోజులకు ఒకసారి ఆహారం లేని ఒక 10 మందికి, నీ వీలుని బట్టి 20 మందికి, కనీసం ఒకళ్ళిద్దరికైనా నువ్వు తినే ఆహారంలో వాళ్ళకు కూడా దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. సో నీకు దయాదృష్టి ఉన్నట్లయితే నీ ఆహారంలో కొంత లేనివాడికి ఇచ్చినప్పుడు దేవుడు నీ లేమిని తొలగిస్తాడు. చాలా సింపుల్. కనికరపడడం, కటాక్షించడం. సో నీ దగ్గర బట్టలు ఉన్నప్పుడు లేని వాళ్ళకి ఇవ్వండి, ఆహారం ఉన్నప్పుడు నువ్వు షెడ్యూల్ వేసుకొని ఏ రకంగా వాళ్ళు కడుపు నింపాలో ఆ రకంగా కడుపు నింపు. దేవుడు నీ లైఫ్ టైం ఇన్సూరెన్స్ నువ్వు రిజిస్టర్ చేసేసుకున్నట్లయితే నీ అప్పులు, నీ ఆర్థిక ఇబ్బందులు పరలోకంలో నుండి దేవుడు ధారాళంగా నీకు కావాల్సిన వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. ఈ రకంగా నువ్వు దేవుని ఎదుట దేవుని క్రియలకు నువ్వు పాల్పడినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం, దీవించడం చేస్తాడు. కాబట్టి 9908937164 ఇది నా నెంబరు. సో ఈ నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. ఈ వినికిల్లో దేవుడు వినిపించిన ఈ మాటలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక.
నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభా, ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను నిత్యం నిరంతరం మీరే దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపి నీ కృపలో భద్రపరిచి ముందును నడిపించమని, నీ బిడ్డలు అప్పుల్లో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి ప్రభా తండ్రి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. నువ్వు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు చేయాల్సింది చేయడానికి సహాయం చేయండి. ప్రభా తండ్రి, ధారాళంగా ఇచ్చు వారిని ధారాళంగా దీవిస్తానన్నావు అయా తండ్రి. స్తోత్రాలు. మరి గొనుగుతూ సనుగుతూ కాకోకుండా ప్రభా తండ్రి ఇచ్చువానికి ఇవ్వబడును అన్నావు కనుక నీ బిడ్డకి ఇవ్వడానికి కృప దయచేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 9908937164 ఇది దేవుని మినిస్ట్రీకి సంబంధించిన నెంబరు. సో దేవుని మినిస్ట్రీ జరగడానికి, అలాగనే పరిశుద్ధుల యొక్క అక్కర కొరకు మీ వంతుగా ప్రభు పరిచర్యకి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ నెంబర్కి మీ యొక్క విరాళాలు పంపించి ఈ పరిచర్యని బలపరచండి. మరింతగా మీరు దేవుని యొద్ద నుండి దీవెనలు పొందుకోండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఇదే. ఈ నెంబర్కి మీ యొక్క కానుకలు పంపించి దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్.